హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనము ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 500 మీటర్స్ దూరంలో బాచారంలో ఉన్నటువంటి ఒక విల్లా ప్రాజెక్ట్ కి వచ్చేసాము. అదే జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పానిస్టా విల్లాస్. సో ఈ విల్లా ప్రాజెక్ట్ లో అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు విల్లా ప్రాజెక్ట్స్ అనేవి ఎన్ని స్టార్ట్ చేశారు, ఎన్ని కంప్లీట్ అయ్యాయి, అలాగే ఏమైనా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ డైరెక్టర్ సేల్స్ నుంచి సుధాకర్ గారు. వారితో మాట్లాడి జరుగుతున్న అప్డేట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుధాకర్ గారు నమస్కారం అండి. సుధాకర్ గారు, స్పానిస్టా విల్లాస్ లోపలికి వచ్చేసాము. సో స్టేటస్ ఏంటి, ఇది టోటల్ గా ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని విల్లాస్ కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని విల్లాస్ సేల్ అయిపోయాయి, కన్స్ట్రక్షన్స్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి? ఇందులో టోటల్గా మనకు 21 ఎకరాస్లో 219 విల్లాస్ అండి టోటల్గా. ఓకే, రకరకాలు అనుకోండి. 190 స్క్వేర్ యార్డ్స్ నుంచి తీసుకుంటే 945 గజాల వరకు, 1500 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకుంటే దాదాపు 6000 ఎస్ఎఫ్టీ వరకు కూడా కన్స్ట్రక్షన్ ట్రిప్లెక్స్ అండ్ డూప్లెక్స్లో మనం చేస్తున్నాము. అన్ని పర్మిషన్స్తోని యథావిధిగా చేస్తున్నాము కాబట్టి అది కంటిన్యూషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఫైనల్ లేఅవుట్ హెచ్ఎండి కూడా వచ్చింది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన టైంలో ఇది గ్రామ పంచాయతీ, అంటే హెచ్ఎండి అండ్ రేరా తీసుకున్నా కానీ గ్రామ పంచాయతీ ఉన్నందుకు గ్రామ పంచాయతీలో మేము పర్మిషన్ తీసుకొని మళ్ళీ హెచ్ఎండిఏకు వాళ్ళు కాపీ పంపించుకుంటారు. కానీ ఇప్పుడు కస్టమర్స్ది అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్కు పర్మిషన్ తీసుకునే టైంలో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే అది మున్సిపల్ కిందనే దీన్ని డిక్లేర్ చేశారు. ఓకే, ఇప్పుడు మున్సిపల్ దానిలోనే మేము సబ్మిట్ చేసాము. ఆల్రెడీ పర్మిషన్స్ కూడా మాకు వస్తున్నాయి. మేము ఇప్పుడు కంటిన్యూషన్లో వర్క్ స్టార్ట్ చేసేసి కింద ఇన్ టైంలోనే ఇద్దామని మా ఆలోచన అండి. మనం గతంలో కూడా ఒక వీడియో చేసాము, అప్పుడు మంచి ఆఫర్స్ ప్రొవైడ్ చేశారు కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 18 మంత్స్ 24 మంత్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఆ ఆఫర్స్ ఇంకా ఉన్నాయా, అయిపోయాయా? అంతకంటే ఇంకా బ్రహ్మాండమైనది పెట్టామండి. ఇప్పుడు మా ఎండి గారు మొన్న రీసెంట్లీ December 15th నుంచి కొత్త ఆఫర్ పెట్టినారు. అప్పుడు 24 మంత్స్ అండ్ 18 మంత్స్ 12 మంత్స్ ఈఎంఐ ఇది ఆఫర్ పెట్టినారు. కానీ కస్టమర్కు అది అనుకున్నంత రాలేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ లోన్ తక్కువ రావడం చేత ఎంతైతే వస్తుందో అనుకుంటామో అంత రాలేకపోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మొన్న December 15th నుంచి ఎలా పెట్టారు అంటే 24 మంత్స్ రెంటల్ కింద ఇచ్చామండి. అంటే మేము ప్లాట్ సైజ్ కాకుండా ఎస్ఎఫ్టీకి పోదాం. ఎగ్జాంపుల్ 200 గజాలు ఉందనుకుందాం. 1900 ఎస్ఎఫ్టీ నుంచి 2050 ఎస్ఎఫ్టీ వరకు పోయిన వాళ్ళకి 36,000 రెంట్. అలా 2100 నుంచి 2400 పోయిన వాళ్ళకి 40,000. తర్వాత అట్లా ఎక్స్ట్రా ఎట్లా ఎస్ఎఫ్టీ జరుగుతుందో ఆ పోయిన దానికి ఒక్కొక్కసారి 40, 45,000, 55,000 నుంచి 900 గజాలలో ఎగ్జాంపుల్ 6,000 ఎస్ఎఫ్టీ తీసుకున్న వాళ్ళకు కూడా 85,000 రెంట్ ఇవ్వడానికి కంపెనీ నుంచి ఎండి గారు నిర్ణయం చేశారండి. కొన్న వాళ్ళకి మీరే రెంట్ ఇస్తారా అండి? కొన్న వాళ్ళకు రెంటే అండి. ఇప్పుడు డిస్కౌంట్ లాగా అలాంటిది అని కాకుండా కూడా ఇప్పుడు ఈఎంఐ మొన్నటి వరకు మనం 24 మంత్స్ అండ్ 18 మంత్స్ మనం ఇచ్చాము కదా. అది ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి 75% లోన్ వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మీకు వస్తుంది అని చెప్పినప్పుడు అది డిస్కౌంట్ కింద ఇచ్చేవాళ్ళము. ఈఎంఐ అనేది బ్యాంక్ నుండి ఎంతైతే పెడతారో అది వీళ్ళకు ఇచ్చేవాళ్ళము. వాళ్ళు ఈఎంఐ కట్టుకునేవాళ్ళు, వాళ్ళకి బర్డెన్ లేకుండా. అంటే దీనికి కారణం ఏంటి అని అంటే రెడీ టు ఆక్యుపై ఉంటే బాగుండు అని కస్టమర్స్ వచ్చి చూసి రిటర్న్ వెళ్ళిపోయే వాళ్ళకి అదొక బేస్ చేశాము. కానీ అక్కడ వాళ్ళ సిబిల్ స్కోర్ కాబట్టి కానీ లేదంటే అదనంగా లోన్ తక్కువ రావడం చేత అంటే 10 lakhs వస్తుందనే దగ్గర వాళ్ళకు 8 lakhs 7 lakhs వచ్చే వరకల్లా కస్టమర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. అది కాకుండా ఎండి గారితో మీటింగ్లో మాట్లాడినప్పుడు ఏంటంటే దాన్ని ఆ రూపంగానే దాన్ని 24 మంత్స్ రెంటల్ కింద పెట్టాం. లోన్ 75 రానియండి కస్టమర్కి, లేదా 60% రానియండి, అది మాకు సంబంధం లేదు, వాళ్ళే పేమెంట్ చేసుకుంటారు. కాబట్టి దీన్ని మనం చేసామన్నట్టు. ఈ విధంగా చేస్తుంటే ఇప్పటికీ ఈ మధ్యన దాదాపు ఈ December 15th నుంచి క్లోజింగ్స్ అనేవి చాలా స్పీడ్ పెరిగిందండి. అది అంటే వాళ్ళ కస్టమర్ని దృష్టిలో పెట్టుకునే మేము చేయడం జరుగుతుంది అనే ఉద్దేశంతో. సో రెడీ టు ఆక్యుపై అని ఇప్పుడు ఒక మాట మీరు అన్నారు కదా, చాలా వరకు చూస్తే విల్లా ప్రాజెక్ట్స్లలో వాళ్ళు టోటల్గా కన్స్ట్రక్ట్ చేసి రెడీగా ఉంచడం, సో మీరు విల్లా నచ్చితే చూసి కొనేసుకోవడం ఇలా ఉంటుంది. అప్పుడు కూడా కొన్నిసార్లు ఈఎంఐ ప్రొవైడ్ చేస్తారు, లేదా సమ్ టైమ్స్ ఫుల్ పేమెంట్. కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు టోటల్ గా రెడీ టు ఆక్యుపై అన్నట్టు కాకుండా సెలెక్షన్ చేసుకున్న తర్వాతనే అంటే వాళ్ళకి నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఆఫ్టర్ 24 మంత్స్ ఆర్ 30 మంత్స్ మీరు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. సో దానికి డిఫరెన్స్ ఏంటి, మీరు కూడా అలా ఎందుకు ఇవ్వట్లేదు? ఇలా చేయడం వల్ల ఏమన్నా కస్టమర్స్ కి ప్లస్ పాయింట్ ఉందా? అది జరుగుతున్నది ఏంటంటే రెడీ టు ఆక్యుపై అనేది ఏదైతే ఉంటుందో అది కస్టమర్కు రేట్ మాట్లాడేసేసి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1,36,00,000 ఉందనుకుందాం మనం. ఈ 1,36,00,000 వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూ 7.6% వాళ్ళు కట్టి పేమెంట్ చేసుకుంటే దాదాపు 18 lakhs కానీ 15 lakhs కానీ అట్లా రిజిస్ట్రేషన్ అమౌంట్ భారం పడుతుంది వాళ్ళ కస్టమర్స్కి. జగత్ స్వప్న తరఫు నుంచి మనం చేసేది ఏంటి అని అంటే వీళ్ళకి ఫస్ట్ ఒక ప్రాజెక్ట్లో 1,36,00,000 అనేది మనం నిర్ణయం తీసుకున్నాం అనుకుందాం. దానిలో 2 పార్ట్ చేస్తామండి, ప్లాట్ వాల్యూ అండ్ విల్లా వాల్యూ.
కస్టమర్ మనకు 25% పేమెంట్ కట్టగానే 75% బ్యాంకు లోన్ వచ్చింది అనుకుందాం. రాగానే ఫస్ట్ మనం చేసేది ఏంటి, వాళ్ళకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం. వాళ్ళకి చేయగానే కన్స్ట్రక్షన్ పర్మిషన్ అనేది వాళ్ళ పేరు మీద తీసుకున్నప్పుడు అప్పుడు ప్లాట్ వాల్యూలో 80 లక్షలు అనుకుందాం, దానికి దాదాపు 4 lakhs 5 lakhs రిజిస్ట్రేషన్ వాల్యూ పడుతుంది. తర్వాత జిఎస్టీ అనేది 18% అనేది ఆయన పే చేస్తున్నాడు. అంటే అక్కడ 15 లక్షలు అవుతుంది, ఇక్కడ వాళ్ళకు 6 to 7 lakhs అయిపోతుంది. 50% కస్టమర్ సేవ్ అవుతున్నాడు. ప్రతి పాయింట్లో కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఫుటింగ్ దగ్గర నుంచి స్లాబ్ కానీ వాల్స్ విండోస్ పెట్టడంలో ప్రతి దానిలో కస్టమర్కి మేము మెసేజ్ పెడుతుంటాం. అంటే వాళ్ళు ప్రతి ఐటమ్ కూడా వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు నమ్మకంతో. రైట్ కాకపోయే దానిలో ఎలాంటి మెటీరియల్స్ వాడిండు అనేది కూడా నాసిరకం ఉందా ఏముంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి కొన్నామా అనుకుంటారు వాళ్ళు. ఇది పాయింట్ టు పాయింట్ చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు 5 ప్రాజెక్ట్స్ మేము కంప్లీట్ చేసాము. ఇదే మాదిరిగా ఇదే స్టైల్లో చేసాము. కస్టమర్స్ మాత్రం 100% సక్సెస్గా హ్యాపీగా ఉన్నారు మేడం. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు తెలిసి ఇప్పుడు రెడీ టు ఆక్యుపై అనే దగ్గర చేంజెస్ చేయడానికి ఏమి ఉండదు. ఏది చేయాలన్నా కూడా మళ్ళీ మనం డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉంటాం కాబట్టి ఆ టైంలోనే కొంచెం ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కొంచెం చేంజెస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కొంచెం కాదు, చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్న కళ కూడా చాలా మందికి ఉంటుంది. ఇల్లు అనేది ఒక డ్రీమ్, అందరికీ కూడా డ్రీమ్ హోమ్. ఎగ్జాంపుల్ ఒక 240 గజాలలో 1800 ఎస్ఎఫ్టీకి ఒక రేట్ అనేది మనం ఫిక్స్ చేసినామండి. అయితే అతను ఏంటంటే ఆ 1800 ఎస్ఎఫ్టీ అనేది ఆయనకు సరిపోతలేదు. కాబట్టి ఆయనకి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ టైం దొరుకుతుంది. ఆయనకి కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కాలే కాబట్టి పర్మిషన్ కూడా తీసుకోలే కాబట్టి వాళ్ళ పేరు తీసుకుంటామనే ఉద్దేశంతో ఒక 1800 ఎస్ఎఫ్టీ తీసుకునే వాళ్ళు దాదాపు 2600 ఎస్ఎఫ్టీలో పోయి వాళ్ళకి అనుకూలతగా తీసుకున్నారు. అవుట్లుక్ అనేది సేమ్ ఉంటుంది, లోపల ఏదైనా మార్చుకోవచ్చు, ఆ సౌకర్యం ఇది కూడా కలుగుతుంది అనే దాంతో చాలా మంది కూడా అదే కంటిన్యూషన్ చేసినారు. మున్సిపాలిటీ ప్రెమిసెస్ లోకి వచ్చింది అంటున్నారు కదండి, కరెక్ట్ గా ఒకసారి లొకేషన్ చెప్పండి, ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది, ఇది ఒకసారి క్లియర్ గా చెప్పండి. ఇంతకుముందు బాచారం గ్రామ పంచాయతీలో ఉండేనండి ఇది, ఇప్పుడు పెద్దమ్మారిపేట మున్సిపల్ పరిధిలో వస్తుంది. ఈ విలేజ్ని ఏంటంటే గ్రామ పంచాయతీ తీసేసి వార్డు మున్సిపల్ వార్డుగా వాళ్ళు డిక్లేర్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి మనకు మెయిన్ ఆఫీస్ నుంచి పెద్దమ్మారిపేట నుంచి మనకు పర్మిషన్స్ వస్తున్నాయండి. సో ఇప్పటి వరకు ఎన్ని చేశారండి విల్లాస్? టోటల్గా 219లో కన్స్ట్రక్షన్ కాదు, సేల్స్ ఇప్పుడు జరిగింది మొన్నటి వరకు. అయితే దాదాపు చాలా మటుకు అయిపోయినాయండి. 219లో దాదాపు 170 వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నవి. అంటే రకరకాలు ఉన్నాయి అనుకోండి, అందులో 200 ఉండొచ్చు, 240, 300 రకరకాలుగా ఉంటాయి. డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా ఏంటంటే కస్టమర్స్కి అనుకూలమైనవి కూడా దొరికే అవకాశమే ఉంది. పర్మిషన్స్తో యుక్తంగా అన్నీ ఇస్తాం కాబట్టి తీసుకునే అవకాశం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సో అక్కడ కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ కూడా కనిపిస్తుంది, అంటే మీరు సేల్స్ కంప్లీట్ అయ్యి కన్స్ట్రక్షన్కి కూడా వెళ్తున్నారా, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశారా? అది ఏంటంటే కస్టమర్సే తీసుకున్నారండి. అక్కడ కనిపించే విల్లాస్ ఏదైతే ఉందో అది 190 స్క్వేర్ యార్డ్స్లో 1500 ఎస్ఎఫ్టీ అనేది తీసుకున్నప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్ కావాలని మేము కూడా గవర్నమెంట్లో జస్ట్ పర్మిషన్ తీసుకున్నాము. అంటే ఆ కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టే ఉంది. ఆ విల్లాస్ ఏంటి అని అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏ మోడల్ ఉంటుంది అని మేము బ్రోచర్లో చూపిస్తాము, కలర్ వైజ్గా చూపిస్తాం, కానీ అర్థం కాదు చాలా మందికి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు, కొందరు ఉండరు. కాబట్టి కొత్త పీపుల్స్ ఉంటే వాళ్ళకు ఏ విధంగా వస్తుందో ప్లాన్ చూసినా చెప్పలేకపోతారు. కాబట్టి జస్ట్ ఆ మోడల్ విల్లా చూస్తే ఏంటి అని అంటే రూమ్ సైజ్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కానీ దాన్ని చూడంగానే ఓహో లుక్ ఇలా ఉంటుంది అనేది అయితే మాత్రం వాళ్ళకు ఒక భావన కలుగుతుంది అనే ఉద్దేశంతో ప్లాన్ చేసామండి. ఓకే అండి. సో ఇందులో మరి విల్లా సైజెస్ ఏ విధంగా ఉన్నాయి, కస్టమర్స్కి తగినట్టుగా ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు? ఎస్ఎఫ్టీ అడుగుతున్నారా, ప్లాట్ సైజ్ నుంచి అడుగుతున్నారా? ప్లాట్ సైజ్ అంటేనేమో మీకు 190 స్క్వేర్ యార్డ్స్లో 1900 ఇప్పుడు మేము ఎస్ఎఫ్టీ పెంచాము. ఓకే. 190 స్క్వేర్ యార్డ్స్లో 1900 ఎస్ఎఫ్టీ నుంచి 945 స్క్వేర్ యార్డ్స్లో దాదాపు 5000 నుంచి 6000 ఎస్ఎఫ్టీ వరకు కన్స్ట్రక్షన్ అండి. ఓకే. 3 BHK అండ్ ట్రిప్లెక్స్, డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ మోడల్స్ పెట్టాము. ప్రతి దానికి కూడా మేము ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తామని చెప్పినాము. ఆ ప్రకారం ఇంతవరకు తీసుకున్న వాళ్ళు కూడా అదే ప్రకారంలో స్విమ్మింగ్ పూల్ కూడా తీసుకొని వాళ్ళు ఇంట్రెస్ట్గా బుక్ చేసుకుంటున్నారండి వాళ్ళు. సుధాకర్ గారు, ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, మేబీ కస్టమర్ కూడా దానికి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు విల్లా ప్రాజెక్ట్స్లో 1-2 స్విమ్మింగ్ పూల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికే వాళ్ళకి ఇబ్బంది అయిపోవడం, సమ్ టైమ్స్ సమ్మర్స్లో అసలు డ్రైగా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు ఇండివిజువల్గా ప్రతి విల్లాకి, ఇంట్రెస్టెడ్ పీపుల్కి విల్లాకి మీరు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామంటే మరి ఇండివిజువల్గా దాన్ని మెయింటైన్ చేయడం అనేది అవుతుందంటారా? ఫస్ట్ ప్లానింగ్ చేసినప్పుడు ఎన్ని ఎకరాలలో ఎన్ని విల్లాస్ వస్తున్నాయి అనేది దృష్టిలో పెట్టుకొని దానికి సఫిషియెంట్గా వాటర్ ఉంటుందా లేదా అనేది కూడా మేము చూసాము.
మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కాబట్టి సఫిషియెంట్గా తీసుకుంటాము. 1,20,000 లీటర్స్ది మేము వాటర్ ట్యాంక్స్ అవి కడుతున్నాము. తర్వాత అదనంగా ఒక 4 బోర్స్ కూడా వేసాము. సక్సెస్ఫుల్గా వాటర్ ఉందండి. కాబట్టి అది మెయింటైన్ చేస్తామనే ఉద్దేశంతో మేము 100% సక్సెస్ తీసుకొస్తాం. ఇంతవరకు జరిగిన ప్రాజెక్టులలో ఏదైతే ప్రామిస్ చేశామో వాటిని కంటిన్యూషన్ అనే ఇప్పటి వరకు కూడా దాదాపు 5-6 ఇయర్స్ నుంచి కూడా అనుకున్న చేస్తున్నాము, కానీ ఎక్కడ మాత్రం ఫెయిల్యూర్ అయితే చేయలేదు. అది జగత్ స్వప్న మన మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గారిది ఒక కళ. అది కస్టమర్స్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలనేది చాలా మటుకు ఆయన తీసుకునే కళనండి. ఆ కళను నిజం చేస్తాడు ఆయన. అది కూడా మాకు కూడా నమ్మకం ఉంది. అందులో మేము సీనియర్ డైరెక్టర్గా సేల్స్లో ఉన్నా కానీ కస్టమర్స్ కూడా మేము మా ఓన్ ప్రాజెక్ట్, మా ఓన్ కంపెనీ అనే భావనతోనే కస్టమర్కి చెప్పి సాటిస్ఫాక్షన్ చేసి ఫుల్ఫిల్గా వాళ్ళకు హ్యాపీగా ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మున్ముందు కూడా అదే ఉంటుందని నమ్మకం ఉంది. ఓకే అండి. సో విల్లా ప్రాజెక్ట్ అనగానే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ చెప్పారు, ఇంకా ఏమేమి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? చాలా మంది ఎక్కువ ఎమ్యూనిటీస్ని చూసే విల్లాస్ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్కి ఏదైతే ఉందో ఇక్కడ దాదాపు అక్కడ 1000 స్క్వేర్ యార్డ్స్లో 25,000 ఎస్ఎఫ్టీలో 5 ఫ్లోర్స్లో మేము క్లబ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నామండి. ఓకే. అందులో స్విమ్మింగ్ పూల్ అందులో కూడా ఉంటుంది. అమ్యూనిటీస్ సంబంధించి యోగా, మెడిటేషన్, ఎవ్రీథింగ్ అన్నట్టు ఇప్పుడు ఏదైతే కావాలనో అంటే ఈ 219 విల్లాస్లలో ఉండే జనాలకి ప్రతిదీ అనుకూలంగా ఉండేలా ఓపెన్ థియేటర్ కానివ్వండి, ప్రతిదీ కూడా అన్నీ కూడా మేము అనుకూలంగా చేసేసి సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి క్లబ్ హౌస్లో. సుధాకర్ గారు ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెనకాలేమో గ్రీనరీ, అలాగే ఇక్కడేమో ఆర్చ్ ఇచ్చారు. నా వెనకాలేమో మనకి చక్కగా ఒక రోడ్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ రోడ్ గుండా ఎటువైపు వెళ్తారు? అసలు ఈ రోడ్ దేనికి కన్స్ట్రక్ట్ చేశారు? లేదు మేడం, ఇది ఏంటంటే దాదాపు 219 విల్లాస్లలో జనాలు వచ్చి ఉంటారు కాబట్టి ఆ రోడ్ల మీద వెహికల్స్ తిరుగుతున్నప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తే ఇబ్బంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుందనే ఉద్దేశంతో సపరేట్గా కంపెనీ నుంచి ఏం చేశామనంటే ఇది ఈ సీసీ రోడ్ వేసి చుట్టూ మొక్కలు పెంచేసేసి దీన్ని వాకింగ్ ట్రాక్ చేసామండి. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుందండి. అక్కడ బుద్ధుడు కనబడతాడు, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అటు ముందుకు చూస్తే మీకు ఎండింగ్ వరకల్లా ఇది సపరేట్గానే పెట్టాం. దీన్ని వాకింగ్ ట్రాక్ వరకు స్పెషల్గా పెట్టామండి. ఎక్కడ కానీ ఎంత పెద్ద వెంచర్ అయినా కూడా వాళ్ళు సపరేట్గా ఇక్కడ ఏదైతే కనపడలేదు ఉండదు. దానికి ఏంటంటే ఇప్పుడు మనం నడుస్తున్నది ఏంటంటే ఇవి కొన్ని డెక్స్ అండి. డెక్ పాయింట్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ ఎవరైనా వచ్చి ఇక్కడ చూస్తుంటే వాతావరణం ఎటు చూసినా కూడా పచ్చదనము, గ్రీనరీ ఉంటుంది. ఇది మే మంత్, ఏప్రిల్ మంత్లో చూసినా కానీ అదే గ్రీనరీ కనబడుతుంది. అంటే మేము గ్రీనరీ అనేది పెట్టాము, తర్వాత అది కూడా చుట్టుపక్కల కనబడుతున్నప్పుడు ఏంటంటే మార్నింగ్ అవర్స్ వచ్చినప్పుడు స్నో ఫాల్స్ ఇలా రావడం చాలా ఆనందంగా, అంటే మేము ఆ ఫీల్ అవుతున్నామండి. దానికి ఎదురుగా కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒకటి ఉండడం చేత కూడా ఒక రకమైనది మార్నింగ్ లేవగానే అదొకటి కనపడము, చుట్టుపక్కల ఉండేది ఏంటంటే వాతావరణం గ్రీనరీ అని అంటది. అది ఎప్పుడు కానీ ఆహ్లాదంగానే అట్లే ఉంటుంది. సో టోటల్గా ఇవి ఎన్ని డెక్స్ అండి? 3 డెక్స్. 3 పాయింట్స్ పెట్టామండి. ఎక్కడి నుంచి అయినా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడికే వచ్చేసేసి అక్కడ డౌన్ ఇట్లా ఉంది మెట్ల నుంచి దిగేసి వాకింగ్ చేసేసుకొని ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోవచ్చు, డిస్టర్బెన్స్ లేకుండా అనేది ఒక మా కంపెనీ సిద్ధాంతం. బాగుందండి. సో ఈ కాన్సెప్ట్ డెక్ ప్లస్ ఆ వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా బాగుంది ఐడియా. చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు అయితే మనం ఏ ప్రాజెక్ట్లోనూ చూడలేదు. ఇది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ ప్రాజెక్ట్కి. అవును మేడం, ఎందుకంటే 1-4 సార్లు ఏంటంటే కస్టమర్స్ వచ్చి కొనే కంటే ముందు మా ఇన్వెస్ట్మెంట్ పెట్టడాలు, 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొనడాలు, ఇక్కడ సెట్ అవుతుందా లేదా అని దాన్ని దృష్టిలో పెట్టుకోవడాలు, ఇవన్నీ గమనించి ఇంకా ఏమిద్దాం కస్టమర్స్కి అనుకూలంగా అనేది ప్రాజెక్ట్లో ఒక కంపెనీ బ్రాండ్ నేమ్ రావాలి, వాళ్ళు తీసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఇది సౌకర్యం లేదు అని ఇన్కన్వీనియన్స్ అనేది వాళ్ళకు ఉండకుండా ఇది ప్లాన్ చేసి 1-4 సార్లు మీటింగ్ పెట్టుకొని పదే చేసేసి ఈ సక్సెస్ఫుల్ చేసినందుకు ఇప్పటికైతే 100% వచ్చిన కస్టమర్స్ బడ్జెట్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నా లేకున్నా, తీసుకోకున్నా మాత్రం సర్టిఫికేట్ అయితే ఒకటి ఇస్తున్నారు బాగుంది అని. వాళ్ళకి పాపం లోన్ రాకపోయేసరికి ఏమవుతుంది అని అంటే ఆ బడ్జెట్ తగ్గితే సరే అని డ్రాప్ అవుతున్నదే తప్ప ప్రాజెక్ట్ మంచిగా లేదు అని మాత్రం ఇంతవరకు ఏ కస్టమర్స్ నుంచి అయితే మాకు అలాంటిది రాలేదు. సుధాకర్ గారు, నరసింహస్వామి టెంపుల్ చూపించారు, దాని పక్కన మనకి బోల్డ్ అన్ని ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి కన్స్ట్రక్ట్ అయిపోయి. అంటే పీపుల్ అక్కడ ఆల్రెడీ ఉంటున్నారు. లివింగ్ ప్లేస్కి చాలా పక్కనే ఉన్నటువంటి విల్లా ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. కాబట్టి కనెక్టివిటీ నాకు తెలిసి ఈజీగానే ఉండొచ్చు. సో మీరు చెప్పండి, ఇక్కడికి రావాలంటే ఏ వేస్లో కనెక్టివిటీ అనేది ఉంది, ఎలా రావచ్చు? మేడం, ఇది బ్రాచారం అనే గ్రామ పంచాయతీ, అది మేజర్ గ్రామ పంచాయతీ ఉండదు, జనాభా కూడా చాలా ఉన్నారు. అంటే దాని పక్కనే ఉంది కాబట్టి సపోర్ట్ ఇంకా ఏదో ఒక ఎడారిలోనే ప్రాజెక్ట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఆ ఫీల్ అవసరం లేదు. రెండవది, మీరు దీనికి దగ్గరలో కనెక్టివ్ అంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు నాగోల్లో మెట్రో ఒకటి ఉంది, ఉప్పల్లో మెట్రో ఉంది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఎటు నుంచి వచ్చిన హయత్ నగర్ కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది, హయత్ నగర్లో కూడా మెట్రో వచ్చడానికి అవకాశం ఉంది.
ఇక తర్వాత ఇప్పుడు గట్కేశ్వర సర్కిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి యాదాద్రి అంటే ఉప్పల్ దగ్గర నుంచి మెట్రో యాదాద్రి టెంపుల్ వరకు కూడా సౌకర్యం కల్పించారు కాబట్టి ఇన్ని కనెక్టివిటీగా ఉంది. తర్వాత ఇప్పుడు హైదనగర్ విజయవాడ రోడ్ నుంచి వస్తేనేమో తారామతి ఇప్పుడు ఎగ్జిట్ 10 దగ్గర దిగేస్తే ఇక్కడికి 3 కిలోమీటర్లు రాగలుగుతారు. ఉప్పల్ దగ్గర నుంచి అయితేనేమో మీకు ఇది కూడా 3 కిలోమీటర్ ఉంది ఎగ్జిట్ 9 దగ్గర నుంచి. లేదు నాగోల్ దగ్గర నుంచి వచ్చినా కూడా విత్ ఇన్ 15 కిలోమీటర్స్లోనే ఉంది. అంటే సౌకర్యాలు అనేది అనుకూలంగానే రకరకాల పీపుల్స్ తీసుకుంటున్నారు కాబట్టి కొత్తగూడెం సైడ్ నుంచి కానివ్వండి, ఇటు ఖమ్మం, వరంగల్ కానీ, కరీంనగర్ కానీ ఎటు నుంచి తీసుకున్నా కూడా వీళ్ళు ఓఆర్ఆర్ దిగగానే రావడానికి విత్ ఇన్ ఓఆర్ఆర్ నుంచి ఆ సర్వీస్ రోడ్తో వస్తే విత్ ఇన్ ఒక 10 to 5 minutes అండి జర్నీ. మళ్ళీ మన ప్రాజెక్ట్ నుంచి చూస్తుంటే ఓఆర్ఆర్ అనేది మన కంటికి కనబడుతుంది. అది 500 మీటర్ డిస్టెన్స్లోనే వాకేబుల్ డిస్టెన్స్లోనే ఉందండి. కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ వచ్చినా కానీ వరంగల్ సైడ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 9 గట్కేశ్వర దగ్గర ఉంటుందండి. అక్కడ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో సర్వీస్ రోడ్తో వస్తే అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్ ప్లాట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, ఏదైనా కొనాలి అన్నప్పుడు కనెక్టివిటీ చూస్తారు ఫస్ట్. అది మీరంతా చెప్పేశారు. దాని తర్వాత ఉండడానికి కావాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్ కావచ్చు, ఇంకా హాస్పిటల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కనెక్టివిటీ దగ్గరగా ఉన్నాయా ఏంటి అనేది కూడా చూస్తూ ఉంటారు. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? తీసుకునే టైంలో ఇవన్నీ కూడా దృష్టిలోనే పెట్టుకున్నాము. బీబీ నగర్ దగ్గర మనకు ఎయిమ్స్ ఉండడం కానీ, ఇక్కడ అన్నోజిగూడ దగ్గర మంచి హాస్పిటల్స్, చుట్టుపక్కల ఐటీ సెక్టర్స్ రైజా అండ్ పోచావరంలో ఇన్ఫోసిస్ ఇలాంటివి ఉండడము, ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ చాలా ఉన్నాయి. షాపింగ్ మాల్స్ కూడా చిన్న మినీ మాల్స్ కూడా ఉన్నవి. దానికి తోడు ఇక్కడ 219 విల్లాస్ ఏదైతే ఉన్నాయో జనాలకు దృష్టిలో పెట్టుకొని దూరం నుండి కాకుండా మినీ షాపింగ్ మాల్ అనేది, మినీ సూపర్ మార్కెట్ అనేది కూడా ఇక్కడ మనం చేయడానికి ప్లాన్ పెట్టాము. అది కూడా సౌకర్యం కల్పిస్తున్నాం వాళ్ళకు. ప్రతిదీ కూడా అన్నట్టు అది మెటీరియల్స్ కానీ, ఎమర్జెన్సీ మెడికల్ కానీ ఏదైనా కానీ ఇక్కడ అనుకూలంగా ఉంటుంది. సుధాకర్ గారు, విల్లా ప్రాజెక్ట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పేశారు. ఇంకా ఫైనల్గా అందరూ కూడా వీడియో చూసే వాళ్ళు కూడా ఎదురు చూసేది ఏంటి అంటే ప్రైస్ ఎంత ఉంది, మనకి మన బడ్జెట్లో వస్తుందా లేదా అనేది చూస్తూ ఉంటారు. సో చెప్పండి, దీని ప్రైస్ ఎలా ఉంది ఇక్కడ? మేడం, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే మేము పెట్టాము. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంకా విల్లాస్ ఉన్నా కానీ దాదాపు 7,500 నుంచి 8,500 వరకు ప్రతి దగ్గర రేట్స్ ఉన్నవి. అపార్ట్మెంట్లో కూడా 6,800, 7,000 ఉన్నప్పుడు మన ప్రాజెక్ట్లో దాదాపు 7,000 పర్ ఎస్ఎఫ్టీ చొప్పున పెట్టామండి రేటు. ఇది ఏంటంటే ఈ విల్లా తీసుకోవడంలో ఇండివిజువల్ హౌస్గా ఫీల్ కావాల్సిందే. చుట్టుపక్కల ఉన్న దానిలో కూడా మాకు రేట్ అక్కడ ఎంక్వైరీ చేస్తే 6,800 అండ్ 7,000, 7,300 పెట్టి అపార్ట్మెంట్ తీసుకుంటే ఓన్లీ అపార్ట్మెంట్లో వాళ్ళు లోపలి భాగంలోనే, అంటే డోర్ తీసి లోపలికి వెళ్ళిందంటే ఆయన ఎస్ఎఫ్టీలో అంత మట్టుకే ఉండడు, బయట హక్కు ఉండదు వాళ్ళకి. ఇక్కడ స్వేచ్ఛగా ఏంటంటే అది సొంత ఇల్లు, సొంత ప్లాట్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్తోనే ఎవరైనా కానీ ఇలాంటి ఇన్వెస్ట్ పెట్టడంలో, తీసుకోవడంలో చాలా హ్యాపీగా ఉంటుందని నా కోరిక. ఓకే, అపార్ట్మెంట్ అంటే వాళ్ళకి ఇంకా ఫైనల్గా ల్యాండ్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ మాత్రం టోటల్ ల్యాండ్ వాల్యూ, వాళ్ళకి ల్యాండ్ లేదు. అది ఏ ఫ్లోర్లో ఉంటే ఆ ఫ్లోర్ మట్టికే ఉంటారు తప్ప వెళ్ళగానే డోర్ తీయాలకు డోర్ పెట్టుకోవడమే, అంతులోనే వాళ్ళు ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే స్వేచ్ఛగా విల్లా ఉంటుంది కాబట్టి విల్లాలో లాన్లో కూర్చోవచ్చు వాళ్ళు విశాలంగా, అంటే ఒక సొంత ఇల్లులా ఫీల్ అవుతుంది. అది ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కూడా అలాంటిది లేదు, ఫీలింగ్ ఉండదు. ఓకే, రైట్. అండ్ చాలా మంది ఈ పాయింట్లో కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎట్లా అంటే అపార్ట్మెంట్ తీసుకోవాలా లేదంటే విల్లా తీసుకోవాలా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ మీరేం చెప్తారు? మా అనుభవంతో చెప్పేది ఏంటి అని అంటే అపార్ట్మెంట్ కూడా ఉంటాయి, కానీ విల్లా తీసుకోవడంలో చాలా అన్ని రకాలుగా సౌకర్యం కలిసి ఉంటుంది కాబట్టి క్లబ్ హౌస్ అని, గార్డెన్, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నా ఆలోచన, నా అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడ తీసుకున్నా కూడా విల్లా, అనుకూలమైన విల్లా తీసుకొని హ్యాపీగా ఉండడం అనేది మాది. అంటే మా దగ్గర ఏదో తీసుకుంటాం అంటలేము మేము, మాది కూడా చూస్తే నచ్చితే తీసుకోవచ్చు, కానీ ఇది ఫోర్స్ కాదు. వేరే దగ్గర వెళ్ళినా కానీ విల్లా ప్రాజెక్ట్ను సెలెక్ట్ చేసుకోమని నా అభిప్రాయం అండి. సుధాకర్ గారు, ఇప్పటి వరకు కూడా ఈ విల్లా ప్రాజెక్ట్లో చాలా విల్లాస్ అనేవి సేల్ అయ్యాయి అని చెప్తున్నారు కదా, అయితే అందరికీ ఒకటేసారి హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా హ్యాండ్ ఓవర్ టైం ఎలా ఉంటుంది? విల్లాస్ హ్యాండ్ ఓవర్ అనేది ఒకేసారి చేయడం కుదరదు మేడం. స్టార్టింగ్ నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు, ఓకే, వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యి కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి 24 months అనేది పెట్టాము. గ్రాస్ పీరియడ్ ఇంకొక 4 months ఎక్స్ట్రా తీసుకుంటాం. క్లబ్ హౌస్ కానివ్వండి, అదర్ డెవలప్మెంట్స్, ఇప్పుడు రోడ్స్ వేసాం, రోడ్స్ కూడా ఖరాబ్ అయితే మాకు పెద్ద పెద్ద ట్రక్స్ వస్తాయి కాబట్టి అదన్నీ మేము సర్దుబాటు చేసే వరకు ఏంటంటే మాకు రెగ్యులర్గా, అంటే ఎలా కన్స్ట్రక్షన్ ముందు తీసుకున్న వాళ్ళే ముందు, అంటే అగ్రిమెంట్ ప్రకారంలో అలా ఉంటే అలా, ఒకేసారి ఇవ్వడం అనేది కుదరదు. ఇప్పటి వరకు చేసినవి ఒక 100 ఉన్నాయి అనుకోండి, 100 అనేది ఆ 24 months వరకల్నే ఒకేసారి ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి
ఎలా అనుకూలంగా ఉంటే అలా. ఈ రోజు తీసుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే వారికల్లా మళ్ళీ కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ ఈ రోజు నుంచే వాళ్ళకి 24 ఒకేసారి తీసుకోవడం అయితే కుదరదు. ఓకే, కొన్నప్పటి నుంచి 24 months లో హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాం. అవునండి, అవును. ఓకే అండి, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్లియర్గా ఇక్కడ ఇస్తున్నటువంటి అమ్యూనిటీస్ గురించి, అలాగే డెవలప్మెంట్స్ గురించి, దాంతో పాటుగా కొనాలి అనుకున్న వాళ్ళకి ఉన్నటువంటి ఆఫర్స్ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సజెషన్ కూడా చెప్పారు ఆడియన్స్కి. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. సో చూసారు కదండి, టోటల్గా విల్లా ప్రాజెక్ట్లో ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, విల్లా ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, ఏరియల్ వ్యూలో కూడా చూసారు మీరు. మీకు అంతా క్లియర్గా ఒక మంచి ఐడియా వచ్చిందని మేము అనుకుంటున్నాము. సో ఇది ఇవాల్టి వీడియో జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి స్పానిస్టా విల్లా ప్రాజెక్ట్కి సంబంధించి. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, లేదంటే ఈ విల్లా ప్రాజెక్ట్లో మీరు కూడా విల్లా కొనాలి అనుకున్న, సైట్ విజిట్ కోసం అయినా కూడా స్క్రీన్పై కనిపించే నంబర్కి కాల్ చేయండి. సుధాకర్ గారు మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై. Please do like, share and subscribe to Real Estate TV.